శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అమంతో ఉన్నదానిని అవధీహి చంపావు కాబట్టి నువ్వు ఎక్కువ కాలం కీర్తితో ఉండవు అన్నాడు. వెంటనే ఆ పక్షిని కొట్టిన పోయేవాడు చచ్చి కింద పడ్డాడు. అదే శాపం అయిపోయింది. అరే రే, ఈ పక్షుల జంట ఇక్కడ ఉండడం ఏమిటి, ఈ దరిద్రపు పోయేవాడు యముడిలాగా వచ్చి కొట్టడం ఏమిటి, కొట్టగానే నా నోట్లోంచి ఈ శ్లోకం రావడం ఏమిటి, ఈ శ్లోకం దెబ్బకి వాడు పడ్డం ఏమిటి, చాలా బాగుందనుకుని స్నానం చేసి జపం చేసి ఆ శిష్యుడితోటి ఇదే అంటున్నాడు. ఈ శ్లోకంలో 4 పాదాలు ఉన్నాయి, ఒక్కొక్క పాదంలో 8 అక్షరాలు ఉన్నాయి. ఇవి చక్కగా సరిగమ పదనిస అనే శబ్దాలతో సంగీతం పాడడానికి పనికొస్తోంది. ఇదేదో ఛందస్సు, ఆశ్చర్యం అని బాగుందని అదే తలుచుకుంటున్నాడు. కాని కోపంతో బోయేవాణ్ణి శపించానేమో, వాణ్ణి చంపానేమో అని కొంచెం పశ్చాత్తాపం కలుగుతోంది. ఆ సమయంలో బ్రహ్మదేవుడు వచ్చాడు. వచ్చి ఎదురుగుండా హంసవాహనం మీద రాగానే లేచి నిలబడి సంభ్రమంతో నమస్కరించి బాబోయ్ అని కాళ్ళ మీద పడ్డాడు. అప్పుడు ఆయన అన్నాడు, ఇది నా సంకల్పం రా అబ్బాయి. ఆ బోయేవాడు మృత్యువులా కొట్టగానే శోకం వల్ల నీ మనస్సు కరిగి శ్లోకం పుట్టింది. ఇది అనుష్టుప్ అనే ఛందస్సు. ఈ ఛందస్సుని ఉపయోగించుకుని నువ్వు రామాయణ కావ్యం రామకథ రాయి. ఈ ఛందస్సులో 24,000 శ్లోకాలలో నువ్వు సంపూర్ణంగా రాస్తే నీకు శాశ్వత కీర్తి వస్తుంది. నువ్వు శాపం పెట్టాననుకుంటున్నావే, అది శాపం కాదు. ఆ శ్లోకానికి ఇంకో అర్థం ఉంది. ఏమిటది? అసలు రామాయణ సారాంశమే ఉంది అందులో. నిషాద అంటే బోయేవాడ మామూలుగా, మా నిషాద అంటే మా అంటే లక్ష్మి, నిషాద అంటే భర్త, మా నిషాద అంటే ఓ లక్ష్మీ వల్లభ. ఎంత అర్థం మారిపోయింది ఒక దెబ్బకి. ఓ లక్ష్మీ వల్లభ అంటే ఎవరు? ఓ నారాయణ, ఓ రామచంద్ర అవతారంలో రాముడు అనమాట. శాశ్వతీ సమాహ ప్రతిష్టాంతం మగమ. ఓ రామచంద్ర, లక్ష్మీ వల్లభ, సీతా వల్లభ, నువ్వు ఎక్కువ కాలం భూమండలం ఉన్నంత కాలం కీర్తి పొందుదువుగాక. ఇందాక మా అంటే లేదు, వ్యతిరేకం. ఇప్పుడు ఆ మా అంటే లక్ష్మి అని అర్థం తీసుకుంటే అర్థమే మారిపోయింది. బోయేవాణ్ణేమో నువ్వు ఎక్కువ కాలం బతకవరా అన్నాడు. అదే లక్ష్మీ వల్లభుడి దగ్గరికి వచ్చేసరికి ఓ లక్ష్మీ వల్లభ, నీకు శాశ్వత కీర్తి వచ్చుగాక. ఎందుకు రావాలి శాశ్వత కీర్తి? ఏం చేసావని శాశ్వతమైన కీర్తి రావాలి నీకంటే? యత్ క్రౌంచ మిథునాత్. క్రౌంచ మిథునము అంటే రాక్షస పురుషుల జంట. ఒకడు రాక్షసుడు, వాడి పెళ్ళాం అంటే రావణుడు, మండోదరి. మండోదరి రావణుడు అని పిలువబడే 2 ఉన్నారు భార్యాభర్తలు. ఆ జంటలో మగవాడు కామమోహితం, పరమ కామమోహితుడు, వాడు దొంగపీనుగా. ఆ కామంతో వాడు ఎంతో మంది పతివ్రతల్ని చెరిచి పాడు చేసి వాళ్ళ భర్తల్ని చంపి అధర్మం చేశాడు. అటువంటి కామమోహితుడైన రావణుణ్ణి అవధి చంపావు. రావణుణ్ణి చంపటం వల్ల ఓ రామచంద్ర, నీ కీర్తి శాశ్వతంగా భూమి మీద ఉండుగా. కానీ అందులో అసలు అర్థం ఇది, రెండో అర్థం చూసావా? నువ్వు ఒకటి అనుకుంటే ఇంకో అర్థం వచ్చింది. ఇది పవిత్ర శ్లోకం, ఇది అద్భుత శ్లోకం. ఈ శ్లోకం కలియుగాంతం వరకు ఉంటుంది. ఈ రామాయణం నువ్వు రాస్తే 1 రోజు 2 రోజులు కాదురా అబ్బాయి, శాశ్వతంగా ఉంటుంది. ఎంతకాలం ఉంటుంది రామాయణం అంటే యావత్ స్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే తావద్ రామాయణ కథ లోకేషు ప్రచరిష్యతి. గిరయః అంటే కొండలు. కొండలు భూమి మీద ఉన్నంత కాలం నీ రామాయణ కథ ఉంటుంది. కొండలన్నీ పోతే ఇంకా తర్వాత భూమి ఉంటుందండి అసలు. ఈ భూమి మీద కొండలున్నంత కాలం, సరితశ్చ నదులున్నంత కాలం, నదులు ప్రవహించినంత కాలం, కొండలున్నంత కాలం రామాయణ కథ లోకంలో ప్రజల నాలుకల మీద ఉంటుంది. రామ అనకుండా ఎవడు ఉండలేడు. నీకు ఎంత కీర్తి వస్తుందని ఇచ్చేశాడు వరం. ఆ ప్రదేశం తమసా నది. ఆ తమసా నదికి 12 ముఖాలున్నాయి. ఆ 12 ముఖములే 12 నెలలు. కాబట్టి తమసా నదీ తీరంలో 12 నెలలకి ప్రతీకగా 12 గంటలు కాని 12 రోజులు కాని ఉండాలి. అదే రేవా నది దగ్గరకు వచ్చేసరికి, అంటే నర్మదా నది దగ్గరకు వచ్చేసరికి దీనికి 10 ముఖములున్నాయి. అందుకే 9 రాత్రులు నిద్రించి 10వ రోజు ఉదయం అవబృధ స్నానం చేసి ప్రయాణం అవ్వాలి. అప్పుడు వాడు 10 ముఖములున్న రేవానదీ తీరంలో అమరకంటకంలో నివసిస్తే
దశ ఇంద్రియాధిష్ఠితమైన శరీరములోకి చేరడు. మన శరీరంలో ఎన్ని ఇంద్రియాలున్నాయి? 10 ఇంద్రియాలున్నాయి. ఏమేమిటా 10 ఇంద్రియాలు? కళ్ళు, ముక్కులు, చెవులు, నాలుక, చర్మం. ఎన్నివి? ఈ 5ంటిని 5 జ్ఞానేంద్రియములు అన్నారు. ఇవే శబ్ద, రూప, రస, స్పర్శ, గంధములు. ఈ 5 జ్ఞానేంద్రియాలు. మళ్ళీ చెబుతున్నా, కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం. ఈ 5 జ్ఞానేంద్రియాలు. 5 కర్మేంద్రియాలు ఉన్నాయి. ఏమిటి కర్మేంద్రియాలు? వాక్కు, మాట్లాడే మాట. పాణి అంటే చెయ్యి. పాద, కాలు. పాయువు అనగా మూత్రస్థానం. ఉపస్థ, మలస్థానం. మొత్తం ఎన్ని? 5. ఈ 5 కర్మేంద్రియాలు. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు కలిపితే 10 ఇంద్రియములు. ఈ 10 ఇంద్రియములు మన శరీరానికి ఉంటాయి. ఈ 10 ఇంద్రియములతో కూడిన శరీరములోకి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉన్నాం మనం పాపాలు చేయడం వల్ల. ఈ శరీరములోకి రాకుండా పోవాలంటే 10 ఇంద్రియములను 10 ముఖములుగా ధరించి మానవుల్ని తరింపజేయడం కోసం నర్మదా నది మన కోసం కాసు కూర్చుందిట. అందుకని అమరకంటక పర్వతం దగ్గరకి వెళ్లి నర్మదా నదిలో 9 రాత్రులు పడుకుని 10వ రోజు కూడా స్నానం చేసి అక్కడ నుంచి ప్రయాణమైతే, అంటే ఎక్స్ట్రా ఉండకూడదని కాదు, మినిమం 9 days ఉండాలి. అది మళ్ళీ పెచ్చ 10వ రోజు అంతా వెళ్ళిపోవాలంటండి, ఉండకూడదంటండి అని మళ్ళీ ఇది ఎవడికి వాడి సొంత పెత్తనం. నేను చెప్పక్కర్లా. నేను రానని అనుకున్నానని ఒక ఆవిడ, వస్తాననుకున్నానని ఒకళ్ళ. పోనీ వీళ్ళు అడిగారా? వాడు సొంత పెత్తనం అనమాట. గురువు గారి వాడు ఏలూరులో లేరనుకున్నాం అంటే ఇంక అందరికీ లేరని చెప్పేటివి. వాడికి ఉన్నాడనిపిస్తే వాడు వస్తారనుకున్నాం. పోనీ బాబు గురువు గారు ఉన్నారా లేరా, వస్తారా రారా, ఇవేమి లేదనమాట. అలాగా ఎవడి సొంత పెత్తనంతో వాడు చేయడం కాకుండా ఎక్కువ రోజులుంటే తప్పు లేదు, మినిమం 9 days ఉండాలి అక్కడ. అలా ఉంటే ఈ దశ ఇంద్రియాధిష్ఠితమైన శరీరంలో ప్రవేశించడు. ఈ దశ ఇంద్రియాధిష్ఠితమైన శరీరమే లంక. అంటే లం అంటే భూమి. ఈ భూమి తత్వంతో తయారు చేయబడిన ఈ శరీరంలో 10 ఇంద్రియాలు ఉన్నాయి. ఇదే లంక అంటే. ఈ లంకలో వెర్రి కుంకలమై మళ్ళీ పుట్టి పెరిగి చచ్చి నానాయాత్ర పడుతున్నాం. మళ్ళీ ఇక్కడే పుట్టి మళ్ళీ ఇక్కడే పెరిగి ఈ ఏలూరులోనే ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసి తిట్టుకుంటూ, వాడి మీద వీడు, వీడి మీద వాడు, వీడికి 10 రూపాయలు ఇస్తే వాడికి మంట, వాడికి 10 వేస్తే వీడికి మంట, వీడిని చూస్తే వాడికి కోపం, వాడిని చూస్తే వీడికి కోపం. ఎక్కడికక్కడ మెలికలు, వెధవ కుళ్ళు, కుతంత్రాలు, కుట్రలు, నీతి లేదు, నిజాయితీ లేదు. ఎక్కడ వేసేటముకు అక్కడ వేసి ఎందుకు ఈ దరిద్ర బతుకు? దీనివల్ల ఏమిటి లాభం నీకు? అంచేత ఈ దరిద్రపు జన్మ ఈ జన్మతో వదిలించుకోవాలంటే ఈ శాస్త్ర ప్రకారం చెయ్యండి అని ఇవన్నీ ఎవరు చెబుతున్నారు? సూత మహర్షి నందీశ్వరుడు చెప్పిందాన్ని సౌనకాదులకు చెబుతున్నాడు. 10 ముఖములు కలిగిన రేవా నదిలో మీరు 9 రాత్రులు ఉండి 10 రోజులు స్నానం చెయ్యండి. ఇక మహాపవిత్రమైన గోదావరి నది ఉన్నది. గోదావరి మహాపుణ్య బ్రహ్మ గోవధనాశిని. గోదావరి అత్యంత పవిత్ర నది. బ్రహ్మహత్యా పాపం తొలగిస్తుంది, గోహత్యా పాపము తొలగిస్తుంది. గోహత్యా పాపం తొలగించడానికే అసలు గోదావరి అయ్యింది. మీరు ఇదివరలో కూడా విన్నారు. పూర్వం ఒకానొకప్పుడు గౌతమ మహర్షి బ్రాహ్మణోత్తములందరినీ, పురోహితులందరినీ కూర్చోబెట్టి భోజనం పెడితే అంత ఆఖరణ భోజనం అయ్యాక ఈయనకి కీర్తి వస్తోందని ఈయనకి గోహత్యా పాపం తెచ్చిపెట్టడానికి తమ శక్తి వినియోగించి ఓ పనికి మాలిన ఆవుని, బక్క చిక్కిన ఆవుని సృష్టించారు. ఆ పాప ఈయనకేం తెలుసు? ఆవు వచ్చి పొలం తినేస్తోంది, మొక్కలు తినేస్తోంది, గడ్డి పరకతో హై హై అన్నాడు. ఆ దెబ్బతోటి ఆవు చచ్చిపోయింది. ఇంకేముంది, గోహత్య చేశాడన్నారు. గోహత్యా పాపం చేస్తున్న నీ చేతి అన్నం తినకూడదనగానే, అయ్యా నేనేం అనలేదండి, ఇలా గడ్డి పరకతో అంటే చచ్చిపోయిందండి అన్నట్ట. అయినా నీ పాపమే, ఏం చేయనండి అన్నాడు. అయితే వెళ్ళి గౌతమి నదిని, అంటే అప్పటి గౌతమి కాదు గంగా నదిని ఈ దక్షిణం వైపు ప్రవహించేలా చెయ్యి, అప్పుడు నీ పాపం పోతుందంటే ఆయన నాసికకి వెళ్ళి అక్కడ పాపం కష్టపడి తపస్సు చేసి గంగను తీసుకొచ్చాడు. ఆ గంగే దక్షిణ గంగ, ఇప్పుడు గోదావరి. ఆవు మీద నుంచి ప్రవహించింది గనక గోహత్యా పాపం పోయింది. అందుకే గోదావరి అయ్యిందనమాట. అది తర్వాత గౌతముడి పేరు మీదుగా గౌతమి అయ్యింది. అప్పుడే తెక్కొచ్చి ఆయనకి తర్వాత తెలిసింది అసలు విషయం. ఎంత పాపాత్ములారా, మిమ్మల్ని పెట్టి పోషించాను కదరా, మీకు ఎన్నో ఉపకారాలు చేశాను, మిమ్మల్ని నెత్తి మీద పెట్టుకున్నాను, శిష్యులు అనుకున్నాను, మీకు కీర్తి రావడానికి ఎన్ని చేయాలో అన్ని చేశాను. నా తిండి తిని నా వల్ల పైకొచ్చి చివరికి నాకే వెన్నుపోటు పొడిచి నాకు గోహత్యా పాపం కలిగేలా చేస్తారా? దీనికి తగిన పాపం అనుభవించండి. మీరంతా దరిద్రంతో ముష్టెత్తుకుంటూ కొట్టుకు తొస్తూ
తిండి తిప్పలు లేక అల్లాడిపోతూ అడ్డమైన విధవల దగ్గర దానాలు పుచ్చుకుంటూ బతకండి. మీకు అనేక రకాల నరకాలు వచ్చుగాక. ఆయన మామూలు శాపాలు కాదులండి, కాదంతా దేవీ భాగవతం చూస్తే తెలుస్తుంది మీకు. అప్పుడు వాళ్ళు ఏడ్చి కాళ్ళ మీద పడితే చివరికి కలియుగాంతం వరకు ఈ శాపం మీరు మీ కుటుంబాలు అనుభవిస్తాయి. కానీ మీ కుటుంబంలో వాళ్ళు ఎవరైనా గాయత్రి చేసుకుంటే, సంధ్యావందనం చేసుకుంటే, రోజు 3 సార్లు గాయత్రి జపం 3 108 చేస్తే వాళ్ళకి మాత్రం కాస్త భోజనం వస్తుంది, పాపం పోతుంది. లేదా ఈ గాయత్రి జపం చేయకపోతే వాళ్ళు దరిద్ర బతుకులే బతుకుతారు. ఇళ్లల్లో ఇష్టం వచ్చినట్టు వ్యభిచరిస్తారు, ఇష్టం వచ్చినట్టు అన్య కులస్తులతో పెళ్లి పెటాకులు వీడితో తిరుగుతారు. ఇక అది ఇది నేను చెప్పిన దాంట్లో మీకు రవ్వంత అతిశయోక్తి ఉందేమో, దేవీ భాగవతం చూసుకోండి, ఈ శివపురాణం చూడండి, 12 జ్యోతిర్లింగాల మహిమలో చూడండి. ఇందులో నేను చెప్పింది లేదు. ఇంకా తక్కువ చెబుతున్నాను చెప్పలేక, ఈ బాధ పడలేక, ఆ శాపాలను నోటితో అనలేక. ఎన్ని శాపాలు పెట్టాడో ఊహించలేము. అందుకే కలియుగంలో చాలా మంది బ్రాహ్మణులు భ్రష్టులైపోవడానికి గల కారణం ఇదే. ఎవడన్నా బాగు చేస్తే వాడి మీద కూడా ధ్వజం ఎత్తుతారు. మాబోటి వాళ్ళ మీద కూడా కసి. ఎందుకనంటే ఇదిగో ఇందులో ఉన్న పురాణ కథలు చెబుతూ ఉంటాం గనక, వెధవ పనులు చేయొద్దు అంటున్నాం గనక కసి. మంచి పనులు చేయమని అన్నాం అనుకోండి కోపం. దరిద్ర పనులు చేయండి అనండి, రోజు ఒక బాటిల్ పోయిస్తే ఇక పద్మాకర్ గారు అంత గొప్పలేడు తాగినంతకాలం, మళ్ళీ పోయించకపోతే మర్నాడు పద్మాకర్ గారు దుర్మార్గుడే. మేము జడిసేది లేదు ఈ కుర్ర కొంకలకి, ఈ పిచ్చ వేషాలకి మేము ఎప్పుడు దడం. ఈ సృష్టి తల్లకిందులైపోయినా ధర్మం, పౌరాణిక భక్తి, వేదవ్యాసుని అనుగ్రహం, సరస్వతీ కటాక్షం, వాటితో బతికే వాళ్ళం మేము నిర్భయంగానే చెబుతాం. మాకేం భయం లేదు. ఎందుకు చెబుతున్నానంటే ఇటువంటి మహాపాపములు కూడా, గోహత్యా పాపములను బ్రహ్మహత్యా పాపాలను కూడా తొలగించుకోవాలి, మేము గొప్పవాళ్ళం అవ్వాలి అని ఉంటే, ఇదిగో గోదావరి నదీ తీరంలో సంకల్పపూర్వకంగా వీలున్నప్పుడు దివ్యతిథులలో, మాస శివరాత్రులలో, శివరాత్రులలో ఇటువంటప్పుడు స్నానం చేసి ఆపై ఆ కోటిలింగాల వంటి క్షేత్రాలను దర్శించండి. గోదావరి తీరంలో ఉన్న నాసికా త్ర్యంబకేశ్వరుడున్నాడు, ఆయన దర్శనం చెయ్యండి. గోదావరి మహాపుణ్య బ్రహ్మగోవధనాశిని. అది బ్రహ్మహత్యా పాపం, గోహత్యా పాపం కూడా తొలగిస్తుంది గనక. ఎందుకని అంటే గోదావరికి 21 ముఖా ప్రోక్త, 21 ముఖాలున్నాయట. 21 ముఖాలతో ఉపద్రవాలన్నీ తొలగించి రుద్రపదమిస్తుందట. అందుకే రుద్రలోక ప్రదాయిని. ఇంకా కృష్ణవేణి నదీ తీరంలో కూడా, ఇదో కృష్ణవేణి నదీ తీరంలో ఎన్ని దివ్య క్షేత్రాలు ఉన్నాయండి బాబు, ఎన్ని రుద్రలింగాలు ఉన్నాయి. కృష్ణవేణ్యా పుణ్యనది, కృష్ణవేణి పుణ్యనది సర్వపాపక్షయావహ సాష్టాత్ దశముఖా ప్రోక్త విష్ణులోక ప్రదాయిని. అష్టాదశముఖ ప్రోక్త. కృష్ణవేణి నది 18 ముఖములతో కూడిన నది. ఈ కృష్ణవేణి నది విష్ణులోక ప్రదాయిని. ఇందులో స్నానం చేస్తే విష్ణులోకం వస్తుంది. కృష్ణవేణి నదీ తీరంలో మల్లికార్జునుడు, మల్లేశ్వరుడున్నాడు, మహామల్లేశ్వరుడు. ఎక్కడా? ఇంద్రకీలాద్రి, మన విజయవాడే. దుర్గా మల్లేశ్వర స్వామి. చాలా మందికి అది కూడా తెలియట్లా. అక్కడ అమ్మవారు దుర్గాదేవి ఉందని తెలుసు గాని, ఇదిగో ఇప్పుడు ఇక్కడ చెప్తే మళ్ళీ మీకు కొంచెం గుర్తొస్తుంది. అవునండోయ్, అక్కడ కూడా శివలింగం ఉందండోయ్, ఆయన మల్లేశ్వరుడు అండోయ్ అని. అమ్మవారు దుర్గాదేవిని చూశాక మల్లేశ్వరుణ్ణి చూడాలి, మల్లేశ్వరుణ్ణి చూస్తే దుర్గం చూడాలి. ఆ ఇద్దరికి అవినాభావ సంబంధం. కృష్ణవేణి నదీ తీరంలో ఇంద్రకీల పర్వతం మీద మల్లేశ్వరుడు పేరుతో ఉన్న స్వామివారిని, అమ్మవారిని కూడా చూడాలి. ఆ మల్లేశ్వరుడే బోయవాడి వేషంలో అర్జునుడికి పాశుపతాస్త్రం ఇచ్చాడు. అర్జునుడు ఇంద్రకీల పర్వతం మీద కఠోర తపస్సు చేశాడు. అర్జునుడు ఇంద్రకీలగిర యందు రసాల తమాలతాల నీపార్జునలోధ్రతిందుక నవామలకి పనసామ్ర పాటలీ సజ్జ కురంబ రొంబ గురు చందన చందన నింబ కేతకీ భూర్జ కపిత్థ పూర్ణముఖ భూరుగ పుణ్య తమాశ్రమంబునన్. అర్జునుడు ఎంత కఠోర తపస్సు చేశాడో ఈ సమాసంలో ఉన్న వృక్షాల ద్వారా చెప్పారు. ఇంద్రకీల పర్వతం మీద తియ్యమావిడి చెట్లు, మద్ది చెట్లు మొదలైన అనేక వృక్షములతో కూడిన ప్రదేశంలో తపస్సు చేస్తే అక్కడ ఆయనకి శివుడు ప్రత్యక్షమై పాశుపతం ఇచ్చాడు. ఎక్కడ శివుడు ఆయనకి కిరాతక రూపంతో దర్శనమిచ్చాడో అక్కడే మల్లేశ్వరలింగంగా వెలిశాడు ఆయన. అదిగో అక్కడన్నమాట బోయవాడుగా కనపడిన చోటు. ఆ మహామల్లేశ్వరుడు భారీ శివలింగం. ఆ శివలింగాన్ని భక్తితో ముట్టుకునే అధికారం అందరికీ ఉండదు గనక అభిషేకం చేయించుకున్న, నమస్కారం చేసిన, రవ్వంత విభూతిని ధరించిన ఆ స్వామి విభూతిని అటువంటి వాడు కూడా వైకుంఠం విష్ణులోకానికి కడతాట. అది విశేషం. అక్కడ దర్శనమేమో శివుడిది, ఇచ్చే మోక్షం మాత్రం విష్ణు పదం.
ఇదిగో మళ్ళీ చూడండి, విష్ణులోక ప్రదాయిని. ఇంకా కృష్ణవేణి నదీ తీరంలో ఒకటా రెండా శ్రీశైల మల్లికార్జునుడు ఎక్కడున్నాడు? కృష్ణవేణి నది పక్కన మీకు అక్కడ ఉన్నది కృష్ణే. ఆ కృష్ణవేణి నదిలోనే ఇప్పుడు పాతాళగంగ కూడా కలిసిపోయింది. పెద్ద డ్యాము, శ్రీశైలం డ్యామ్ అని ఉంటుంది అక్కడ, ఆ డ్యాము కూడా. కాబట్టి ఒక పక్కన మల్లేశ్వరుడు, అక్కడ మల్లికార్జునుడు, అంతా మల్లి మయం. అనేక లింగములున్నాయి. ప్రతి లింగము మానవుణ్ణి ధన్యాత్ముణ్ణి చేసే లింగములే. ఇక తుంగభద్రా నది, ఇది 10 ముఖములు కలిగినది. ఇది ఈ అద్భుత తుంగభద్రా నది తీరములో సాక్షాత్తు జగన్మాత అలంపురంలో జోగులాంబ, యోగ్యాంబ అన్నమాట, యోగినీమాత రూపంలో ఉన్నది. అక్కడ ఇంకా అనేక దివ్యక్షేత్రాలు ఉన్నాయి, అనేక లింగాలు నువ్వు గింజంత కూడా స్థలం విడిచిపెట్టకుండా ఉన్నాయి. తుంగభద్ర ఇక్కడ స్నానం చేస్తే బ్రహ్మలోక ప్రదాయిని, బ్రహ్మలోకం ఇస్తుంది. సువర్ణముఖరీ పుణ్యా ప్రోక్త నవముఖా తథా. ఇక సువర్ణముఖి నది శ్రీకాళహస్తీశ్వరుడి దగ్గర ఉన్నది. పాపాత్ముల పాపం వల్ల అందులో కూడా నీళ్లు తగ్గిపోయే, అన్ని కలుషితాలే. ఇప్పుడు పరమ నీచాతి నీచులు కలియుగంలో మానవులు చేరిపోయి నదులను కూడా ఎండగట్టేస్తున్నారు. ఇష్టం వచ్చినట్టు ఎందుకు ఈ పిచ్చ ప్రాజెక్టులు, ఎందుకు ఈ పోలవరం ప్రాజెక్టులు, ఎందుకు ఈ ఎమ్మెల్యేలు వీళ్ళంతా కలిసి తినడానికి, కాకపోతే నదీ తీరాలని వాటి ఇష్టం వచ్చినట్టు ప్రకృతిని ధ్వంసం చేస్తే చివరికి ఆ ప్రకృతి సర్వనాశనం చేస్తుందో అని ఏడుస్తున్నారు ఇప్పుడు సైంటిస్టులు. మాట వినడంలా జేబులు నింపుకోవడానికి పొలాలు పాడు చేసి ఇష్టం వచ్చినట్టు కంపు చేస్తున్నారు. దానిని సక్రమంగా అలాగే విడిచిపెట్టి ఉంటే ఈ దేశం ఇంకా చాలా బాగుండునట. సరే, దీన్ని ఆ భగవంతుడు తప్ప మానవ మాత్రుడు బాగు చేయలేడు. ఎందుకంటే ఎన్ని విన్నా మన ప్రజలకి చర్మం మందం, వాళ్ళనే నెత్తి మీద పెట్టుకుంటాం. మళ్ళీ ఎవరు పాపాత్ముడో, ఎవడు అన్యమత ప్రచారకుడో వాడికే ఓట్లేస్తాం, వాళ్ళనే గెలిపిస్తాం. చివరికి వాళ్ళు మన కొంప మీద భస్మాసురుడి హస్తంలో పెడతారు. చివరికి భస్మం అవ్వక తప్పదు. ఆ అవ్వకుండా కాపాడడం కోసం ఈ పురాణాలు చెప్తే కొంతమందైనా మీలాంటి ధర్మాత్ములు నిలబడతారు. ఈ ధర్మాత్ముల వల్ల మళ్ళీ ధర్మస్థాపన అవుతుంది. అందుకని ఆశిస్తున్నాం. ఏది ఏమైనా సువర్ణముఖి కలియుగంలో ఎక్కువ కాలం జలంతో ఉండదట పాపాత్ముల వల్ల. ఆ సువర్ణముఖిలో జలం ఉన్న రోజులలో స్నానం చేస్తే అప్పుడు వాడేమవుతాడు? పిశాచ జన్మని విడిచిపెట్టి బ్రహ్మలోకానికి ఎడతాట. ఈ లోకంలో కొంతమంది పాపాత్ములు ఉన్నారు, వాళ్ళు పిశాచాలై పుడతారు. వాళ్ళని ఎవడో బాగు చేయలేడు. పిశాచ ఎందుకు అవుతాడు అంటే మిత్రద్రోహం, గురుద్రోహం, భ్రాతృద్రోహం, పితృద్రోహం ఇలాంటివి కొన్ని చేస్తే అలాంటి వాళ్ళంతా పిశాచాలు అవుతారట. గురువు గారు కమండలంతో నీళ్లు తీసుకురా అంటే పనికి మాలిన నీళ్లు పట్టుకొచ్చాడు, వాడెవడో అటువంటి వాడు పిశాచమై పుట్టాడు. ఆ పిశాచ జన్మలో వాడికి విముక్తి కలగడానికి మళ్ళీ ఏం చెయ్యాలని గురువు గారిని అడిగితే ఈ సువర్ణముఖిలో స్నానం చెయ్యన్నట్ట. స్నానం చేయగానే పిశాచ రూపం విడిచిపెట్టి బ్రహ్మలోకానికి పోయాట ఒకానొక శిష్యుడు. అదిగో ఆ శిష్యుడే ఇదిగో భూలోకంలో భద్రముఖుడు అనే పేరుతో ఉన్నాడు చాలా కాలం. అగస్త్య మహర్షి శిష్యుడు వాడు. గురుద్రోహం వల్ల పిశాచం అయ్యి కూడా సువర్ణముఖి నదిలో అగస్త్యుని సలహాపై స్నానం చేసి బ్రహ్మలోకానికి వెళ్ళాడు వాడు. అంటే సువర్ణముఖి అంత గొప్పది. మీరు కూడా రోజు గురుద్రోహాలు చేసి పిశాచాలై పుట్టి అందులో స్నానం చేసి ఆ తర్వాత విముక్తి పొందుదాం అనుకోకండి. మీరు అలా అనుకోరు, పొరపాటున చేసిన వాడికి ఇది. కాబట్టి రోజు ఇదేదో బాగుందనుకోకుండా, ఎలాగో అనుకోరు, అయినా చెబుతూ ఉంటాం. ఇక సరస్వతీ నది ఉన్నది. సరస్వతీ చ పంపా చ కన్యా శ్వేత నది శుభ. సరస్వతీ నది, పంపా సరస్సు, కన్యా నది ఇవన్నీ కూడా ఇంద్రలోకాన్ని ఇస్తాయి. సరస్వతీ నదిలో స్నానం చేస్తే స్వర్గానికి ఎడతాం. అక్కడ రంభ, ఓర్వశి నృత్యం చేస్తూ ఉంటే చక్కగా చూడొచ్చు అనమాట. ఉదయభాను డాన్స్ మనకి ఏమన్నా నచ్చుతుంది ఇక్కడికి వస్తే అంటే, ఇది నచ్చేవాళ్ళు ఇది నచ్చుతుంది. అక్కడ హాయిగా రోజు సరస్వతీ నదిలో స్నానం చేస్తే రంభని, మేనకని, తిలోత్తమని వీళ్ళందరినీ చూసుకోవచ్చు. ఎంత ఆనందం వచ్చిందండి ముఖాల్లో ఒక్కసారిగా. ఆహా, పురుష పొంగవులు అన్నారు అందుకే వీళ్ళని. ఇంతవరకు ఎన్ని చెప్పినా ముఖాలు సీరియస్ గా ఉన్నారు. నృత్యం చూడొచ్చను కానీ మొగాళ్ళ ముఖాలని ఆహరి పార్చారు గారి ముఖం కూడా వెలిగిపోతోంది. కొంచెం ఒక కన్నేసి ఉంచండి విశాలక్షి గారు, ఎందుకైనా మంచిది. సహ్యాద్రిజ మహాపుణ్య, నా ముఖం కూడా వెలిగింది అంతో ఎంతో. దిక్కుమాలు కూడా, ఇక మీకు వెలగడంలో ఆశ్చర్యం ఉంది. సహ్యాద్రిజ మహాపుణ్య కావేరీతి మహానది. ఇక సహ్య పర్వతం నుంచి పుట్టింది కావేరీ నది. ఇది పరమ పవిత్రమైనది. దీనికి 27 ముఖాలున్నాయి. ఈ సహ్యపర్వత శ్రేణిలో సాక్షాత్తు దత్తాత్రేయుడు నిరంతరం ఉంటాడు. అందుకే ఈ నదీ తీరంలో స్నానం చేసిన, నివసించిన
ఈ కావేరీ నదీ జలాన్ని తీర్థంగా తీసుకున్న దత్తాత్రేయుడి దివ్యానుగ్రహం లభిస్తుంది. స్వర్గం, బ్రహ్మపదం, విష్ణుపదం అన్నీ ఇస్తాయిటండి. సాధారణంగా ఒక్కొక్క నది ఒక్కొక్క పదమే ఇస్తుందా, కానీ దత్తపదం అవడం వల్ల సహ్యపర్వత ప్రాంగణాల దగ్గర ఉన్న కావేరీలో స్నానం చేస్తే కొందరికి వారి స్నాన ఫలితాన్ని బట్టి స్వర్గం, కొందరికి బ్రహ్మలోకం, కొందరికి వైకుంఠం, మరికొందరికి శివక్షేత్రం, కైలాసం కూడా చేరతాయి. ఎందుకంటే కావేరీ నది అన్ని నదుల సమాహారం కనుక. విరజా నదియే శ్రీ కావేరీ పరమ పవిత్రమురారంగా. విరజా నది వైకుంఠం నుంచి కావేరీ రూపంలో వచ్చింది అని. అందువల్లే అనేక క్షేత్రములతో కూడిన ఆ దివ్య నదిలో స్నానం చేయడం ఉత్తమోత్తం. ఇవన్నీ ఒంటరిగా స్నానం చేయడం కంటే గురువు గారిని వెంట పెట్టుకెళ్లి స్నానం చేస్తేనే ఎక్కువ లాభం. వారి సంకల్ప బలం వల్ల ఈ ఫలితాలు వస్తాయి, లేకపోతే కొంచెం తక్కువ వస్తాయి. పిసినిగొట్టుదనంతో చెప్పా పెట్టకుండా రహస్యంగా వెళ్ళిపోతే రావు. ఆపై సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు నైమిషంలోను, సూర్యుడు ఎక్కడ మేషరాశిలో ఉన్నప్పుడు నైమిషంలో, ఇదో ఇప్పుడు చెబుతున్న శ్లోకం, నైమిషే బదరే స్నాయాన్ మేషగేచ గురవు రవే. అంటే సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు నైమిషంలోట, అలాగే బదరీలో కూడా. గురువు గారు ఈ మేషరాశిలో ఉన్నప్పుడు బదరీలో స్నానం చెయ్యాలి. అప్పుడు గనక పూజ చేస్తే, దానం చేస్తే శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. సూర్యుడు సింహరాశిలో ఉన్నప్పుడు, కర్కాటక రాశిలో ఉన్నప్పుడు సింధు నదిలో స్నానం చేయడం ఉత్తమం. కేదార స్నానం చేయడం ఉత్తమం. కేదారంలో జలం తాగడం ఉత్తమం. ఎప్పుడు? సూర్యుడు సింహరాశిలో కాని కర్కాటక రాశిలో కాని ఉన్నప్పుడు. అప్పుడు జ్ఞానం కలుగుతుంది. గోదావర్యాం సింహమాసే స్నాయాత్ సింహ బృహస్పతౌ శివలోక ప్రదమితి శివేనోక్తం తథా పురా. భాద్రపద మాసంలో గురువుగారు సింహరాశిలో ఉండగా గురుగ్రహం గోదాట్లో స్నానం చెయ్యాలి. అప్పుడు శివలోకం లభిస్తుందని పూర్వం శివుడు చెప్పాడు. గురువు సూర్యుడు కన్యారాశిలో ఉండగా యమునలో కాని సోనా నదిలో కాని స్నానం చేస్తే ధర్మలోకానికి వెడతాం, లేదా వినాయక లోకానికి వెడతాం. రవి గురువు తులారాశిలో ఉండగా కావేరీ నదిలో స్నానం చేస్తే వైకుంఠానికి వెడతాం. మార్గశిర మాసంలో సూర్య భగవానుడు గురుగ్రహం వృశ్చిక రాశిలో ఉండగా నర్మదా నదిలో స్నానం చేస్తే వారికి కూడా వైకుంఠ ప్రాప్తి వస్తుంది. గురువు సూర్యుడు ధనురాశిలో ఉండగా సువర్ణముఖి నదీ తీరంలో స్నానం చేస్తే అలాంటి వాడికి శివలోకం లభిస్తుంది. మాఘమాసంలో గురువు గారు మకర రాశిలో ఉండగా గంగా నదిలో స్నానం చేస్తే వారికి శివలోకం వస్తుంది. ఈ మానవులు ఈ పైనవన్నీ కూడా భక్తితో చేస్తే అప్పుడప్పుడు అవకాశం ఉన్న వారికి పితృదేవతల రుణం తీర్చుకోవడానికి శ్రాద్ధం కాని, పిండదానం కాని, తిలోదక సమర్పణం కాని చేస్తే మొత్తం పితృలోకం తరిస్తుంది. ఇక గురువు గారు సూర్యుడు మీనరాశిలో ఉండగా కృష్ణానదిలో స్నానం చేస్తే అది పవిత్రం. ఏది ఏమైనా మానవుడు సర్వకాలాలలో సత్ప్రవర్తనతో, సచ్ఛీలంతో, సద్భావనతో, దయాగుణంతో ఎప్పుడో ఒకప్పుడు అవకాశం ఉన్నప్పుడు క్షేత్రములలో ఉండాలి. క్షేత్రోపవాస కర్తవ్య, తీర్థోపవాస కర్తవ్య, శిరసో ముండనాని చ శిరోగతాని పాపాని యాంతి ముండనతో యతః. తీర్థయాత్రల్లో తప్పక ఉపవాసం ఉండాలి. క్షేత్రానికి వెళ్ళినప్పుడు తప్పక, ఏ తీర్థమైనా ఏ క్షేత్రమైనా అక్కడికి వెళ్ళినప్పుడు ఒకసారైనా ఉపవాసం ఉండాలి. తీర్థోపవాస కర్తవ్య చెప్పేశాడు. తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు ఆ తీర్థయాత్రా స్థలాలలో ఉపవాసం చెయ్యాలి. కర్తవ్య అంటే చేసి తీరాలి. శిరసో ముండనానిచ గుండు చేయించుకోవాలట. ఉపవాసం ఉంటే భగవంతునికి దగ్గరగా ఉంటాం. సమీపే అని ఆయనకి దగ్గరగా ఉంటాం. గుండు చేయించుకుంటే పాపాలు పోతాయి. శిరసో ముండనానిచ శిరోగతాని పాపాని యాంతి ముండలతో యతః. యతః ఎందువల్లనంటే శిరోగతాని పాపాని, ఈ జుట్టును ఆశ్రయించుకుని పాపాలు ఉంటాయి. పాపములన్నీ జుట్టులో ఉంటాయి, మన పాపాలన్నీ. అందుకే అక్కడ ఒక్కసారి గుండు చేయించగానే ఈ పాపములన్నీ యాంతి పోతాయి.
ఆ క్షణమే టపా పోతాయి. ఇది విన్న తర్వాత ఒక శిష్యుడు అడిగాడు, గురువు గారు ఆల్రెడీ గుండుతో ఉన్నానండి, మళ్ళీ చేయించుకోవచ్చానండి. ఎన్నిసార్లైనా గుండు చేయించుకోవచ్చు. ఇంకోటికి అనుమానం వచ్చింది, అసలు నాకు జుట్టే లేదండి, బట్టతలండి అని. బట్టతలున్నా పక్కన 2 వెంట్రుకలు ఉంటే 2 వెంట్రుకలైనా గుండు కిందే లెక్కే. ఆ 2 వెంట్రుకలు ఇయ్యి. అసలు నెత్తి మీద వెంట్రుకే లేకపోతే ఏం చేయక్కర్లేదు, హాయిగా ఓ దండం పెట్టి ఎప్పుడు గుండె నీకు అదృష్టం నీకు, ఇంక భగవంతుడు అది ఇచ్చాడు ఒరిజినల్ గుండె, దాని గురించి బెంగెందుకు. అంచేత ఇంక ఈ పిచ్చ ప్రశ్నలు అక్కర్లా, గుండు చేయించుకోమని చెప్పాం అంతే, అంతవరకే. నాకు జుట్టే లేదండి అని. మీసం ఉంటే మీసమైనా తీసి శాస్త్రం ఇది. మరి మీకు చూడండి, ఈ ఉత్తరాలన్నీ అలాంటి పిచ్చ ప్రశ్నలు, కొన్ని మంచి ప్రశ్నలు ఉంటాయి. అసలు జుట్టే లేకపోతే ఏం చేయమంటే అంటాడు ఒకడు, అప్పుడు మీసం ఇచ్చేయని చెప్పారు. మీసం కూడా లేదు వాడికి. మరి మీసం కూడా లేకపోతే ఏం చేయని, గడ్డం ఉంటే ఇక అది లేదు, ఒక నమస్కారం చేసి ఇంటికి వచ్చి ఇంకంత మించి నన్ను ప్రశ్నించుకుని ఆయన. అందువల్ల మొత్తం మీద తీర్థయాత్రా స్థలాలలో సత్శీలంతో, సత్ప్రవర్తనతో, సద్భావనతో, దయాగుణంతో ఉండు. తీర్థయాత్రలో ఉపవాసం చెయ్యి, గుండు చేయించుకో, దీనివల్ల నీకు పుణ్యం అనేకమైన రెట్లు పెరుగుతుంది చెప్పాడు ఇక్కడ. పుణ్యక్షేత్రే కృతం పుణ్యం బహుధా వృద్ధిమిచ్చతి. పుణ్యక్షేత్రములలో చేసిన పుణ్యం, దానం చాలా రెట్లు మనకిస్తుంది. ఇంట్లో చేసిన దానం కంటే పుణ్యక్షేత్రాలలో చేసిన దానం ఎక్కువ ఫలితం ఇస్తుంది, ఎక్కువ రెట్లు ఫలితం ఇస్తుంది. తప్పక అది చెయ్యాలి. పుణ్యక్షేత్రంలో నివాసం వల్ల లాభం ఏమిటి అంటే, పాపం వెంటనే పోతుంది. ఇంటికి వచ్చాక ఎప్పటికో పోదు పాపం. పుణ్యక్షేత్రాలలో ఉన్న నివాసం వల్ల, అక్కడ సత్కర్మల వల్ల అప్పటి వరకు చేసిన పాపములన్నీ టప్ప 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 హాహాకారాలతో తుడిచిపెట్టుకుపోతాయి. బ్రహ్మహత్యాది దోషములు కూడా పెద్ద అరుపులరిచి చచ్చిపోతున్నాం బాబోయ్ నిన్ను వదిలిపెట్టేస్తున్నాం అంటే, అంత పూర్వం వరకు మన శరీరాన్ని ఆశ్రయించుకున్న పాపములు. ఇంకా ఏం చెప్పాడు, మానసంచ తథా పాపం తాదృశం నాశయే ద్విజాః పుణ్యమైశ్వర్యదం ప్రాహుః కాయికం వాచికం తదా. మానవులు తెలుసో తెలియకో మనస్సుతో కాని శరీరంతో కాని ఎప్పుడో ఒకప్పుడు పాపములు చేస్తూనే ఉన్నారు. చెయ్యలేదు అనడం అబద్ధం. అది అందులో మొట్టమొదటిది ఏంటి, కాయికం అంటే మన శరీరంతో పాపం చేశాం. శరీరంతో నడిచాం, కిందపడి చీమలు తెచ్చాయి, దోమలు తెచ్చాయి, బల్లులు తెచ్చాయి, గొడ్ల గోబలు తెచ్చాయి. లేదా ఈ కాలుతో తన్నాం, కొట్టాం. ఈ శరీరంతో ఇంకెన్నో పాపాలు చేశాం, వెళ్ళకూడని చోట్లకి వెళ్ళాం. ఆ పాపములన్నీ పుణ్యక్షేత్రములలో నివసించడం వల్ల పోతాయి. ఇంకా నోటితో చేశాం పాపాలు, పనికి మాలిన విధవలతో తిరిగి వాళ్ళని పొగిడాం, వాళ్ళ వెనక తిరిగాం, అనవసరంగా తిట్టకూడని పుణ్యాత్ముల్ని తిట్టాం. ఇవన్నీ నోటితో చేసిన పాపాలేగా. ఎల్లమ్మ మీద పుల్లమ్మ మీద నేరాలు చెప్పు బతికాం పొద్దున్న సాయంకాలం దగ్గర. సాయంకాలం సరి రోడ్డు మీద కనపడితే చాలు ఇద్దరు స్కూటర్ మీద నిలబడి కూర్చుని కూడా వెధవమళ్ళి బోడి పనులు, వాడిలాంటి వాట వీడిలాంటి వాట అని. దేవుడా దెయ్యమా ఇవేం భయం లేదు మనకి, అస్సలు నిర్భయంగా చెప్పేసుకుంటారండి వాళ్ళ. దేవాలయంలో కూడా ఇతరుల మీద నిందలు తిట్లే, ఏం లేదు. రెండు, వాడి మీద వీడు, వీడి మీద వాడు, దుమ్మెత్తి పోసుకు బతుకుతున్నాం. ఇవి వాక్కుతో చేసిన మహాపాపాలు. అంచేత మూడవది ఏమిటి, మనస్సులో కూడా దుర్బుద్ధులే. పైకి నమస్కారం వినయంగా కనపడినా ఇలా దండం పెట్టేస్తాడా, లోపల మాత్రం ఈ దొంగ పీరికి ఎప్పుడు చచ్చిపోతాడో అనుకుంటాట. ఇది మానసిక పాపం. శరీరముతోటి, వాక్కుతోటి, మనస్సుతోటి ఈ మూడు విధములైన పాపాలు చేస్తున్నామే. ఈ పాపములు నాశనం అయిపోతాయి. తీర్థయాత్రల్లో ఇందాక చెప్పినట్టుగా ఆయా క్షేత్రాలలో అప్పుడప్పుడైనా వెళ్ళి ఉంటే. మనస్సుతో చేసిన పాపంట వజ్ర లేపంలాగా కల్పాంతాల వరకు వెంటాడుతుంది. అంటే పాపాలలో ఏది ఎక్కువ పాపం అన్నమాట, మనస్సుతో చేసిన పాపం. మానసిక పాపం ఎక్కువ ప్రమాదం శరీరంతో చేసే పాపం కంటే. అందుకే ఎక్కువ పాపం వజ్రం పట్టుకున్నట్టు పట్టుకోవడం మనస్సుతో చేసిన పాపం. ఇది దేని వల్ల పోతుంది, గురువు చెప్పిన మార్గంలో ధ్యానం చేస్తే మాత్రమే నశిస్తుంది. ధ్యానాదేవహి తన్నశ్యేత్ నాణ్యథా నాశం ఉచ్యతి. ఇది ధ్యానం వల్ల మాత్రమే పోతుంది. ఇక రెండవది వాచిక పాపం. ఈ రెండవ రకమైన వాచిక పాపం నోటితో చేసే పాపం. పొద్దున సాయంకాలం దాకా కనీసి కబుర్లు చెప్పుకుంటూ వాడి మీద వీడి మీద పితూరిలేగా, దరిద్ర పితూరీలు. ఇప్పుడు ఈ నోటితో చేసిన పాపం ఎలా పోతుంది,
పద్మాగర్ గారికి మా మీద చిన్న చూపండి, లేకపోతే ఆయన అహంకారండి, ఇంకేమో తోచింది ఇంతగా నేను ఇంకోడు ఎవడ పేర్లు ఉంటే వాళ్ళండి, నేను ఒక్కడని కాదు. ఇలా ఎవడో ఒకడి మీద పొద్దున సాయంకాలం దాకా చెప్పుకోవడమే పని కదా. ఇప్పుడు ఈ నోటితో చేసిన పాపం ఎలా పోతుంది అంటే, వాచికం జపజాలేనా, జపం చేస్తూ కూర్చుంటే గురువు గారు ఇచ్చిన మంత్రాన్ని భక్తితో జపం చేస్తే ఆ పాపం పోతుంది. ఇంకా శరీరంతో చేశాం. శరీరంతో చేసిన పాపములు ఎలా పోతాయి? కాయ శోషణాత్, తపస్సు చెయ్యడం వల్ల, ఉపవాసాలు చేయడం వల్ల, నడవడం వల్ల పోతాయి. నడిచి ద్వారకా తిరుమల పండి, నడిచి రోజు ఉపన్యాసానికి రండి, అప్పుడప్పుడు 7 కొండలు ఎక్కండి, కైలాస పర్వతానికి ఎక్కండి, ఇవి చేయడం, ఉపవాసాలు చేయడం, దీంతో ఈ 3 తప్ప మరో రకంగా పోవు. ఇంకా డబ్బుతో చేసిన పాపం, డబ్బుంది కదా అని అహంకరించి ఇతరులను పాడు చేస్తే దానికి పాపం దానం చేస్తే పోతుంది. లేదా 1,000,000 జన్మలైనా నిన్ను పట్టుకుంటుంది. వదలమంటే వదలబొమ్మాళి అంటుంది అనమాట ఇది. కాబట్టి ఇది వదలాలంటే ఇవి తప్ప మరొక మార్గం లేదు. మీరు కొంతవరకు అదృష్టవంతులు, శ్రవణము వల్ల చాలా దోషాలు పోతున్నాయి, ఇంకా కొంచెం మిగులుతాయి. అప్పుడప్పుడు నాతో యాత్రలుగా అది కూడా పోగొట్టుకుందరు. కానీ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీజాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.